నమస్కారం. నా పేరు కృష్ణవేణి స్టాలిన్. నేను సికింద్రాబాద్ కాన్స్టెన్సీ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్. హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ సెక్రటరీనండి. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా న్యాయం కోసమే వస్తారు. న్యాయం ఉన్నవాళ్ళు, ఎందుకంటే అన్యాయం జరిగింది అని వాళ్ళకి తెలుసు, ఇక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అన్న ఒక ఇంటెన్షన్తో నా దగ్గరకు వస్తారు. సో నేను భయపడను, నేను ఎవరికేం భయపడను, దేనికి భయపడను. నేను ఏదైనా ఉంటే న్యాయంగా కూర్చుంటాను, పోరాడుతాను, ధర్నా చేస్తాను, ఏదైనా సరే అక్కడికి న్యాయం జరిగేంత వరకు ఆగుతాను. వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి సరైన దారిలో తీసుకెళ్ళి వాళ్ళని చట్టం మన చేతిలో తీసుకోకుండా ఫస్ట్ పిఎస్కి వెళ్తాను, కంప్లైంట్ ఇస్తాను, అలా అన్నీ చేసేసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చజెప్పి ఫ్యామిలీ అంతా ఒక్కటి చేసేసి వాళ్ళందరినీ ఎలాంటి బాధపడకుండా వాళ్ళ రెండు ఫ్యామిలీస్కి కూడా నచ్చచెప్పి పంపించిన రోజులే ఉన్నాయి తప్ప చాలామంది పెట్రోల్ డబ్బా పట్టుకొని మా ఇంటి ముందు నిల్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్క మీరు బయటికి రాకపోతే నేను చచ్చిపోతాను, నాకేదో ఒక న్యాయం చేయండి అన్న రోజులు కూడా ఉన్నాయి. కొన్ని ఆలోచిస్తే భయంగా ఉంటాయి. కాకపోతే అప్పుడు నేను ఏం చేస్తా అని చెప్పేసి ఆలోచిస్తాను, కానీ నేను ఏదైనా చేయగలుగుతానని ఒక ఇంటెన్షన్ తోటి బయటికి దిగుతాను. ఇంకొచ్చి వాడికి బాగా నచ్చజెప్పేసి, నీకు ఇప్పుడు నువ్వు చాలా పని చేస్తావు నాన్న, నువ్వు ఇంత పని చేసేవాడివి, ఇంత ఆలోచన ఉన్నవాడివి, పెట్రోల్ డబ్బా పట్టుకొని అంత ధైర్యం ఉన్నవాడివి, నువ్వు సమాజంలో ఎట్లా బతుకుతా అన్న ధైర్యం లేదా నీకు, నువ్వు బతకగలుగుతావు అని ఆన్సర్ ఒక్క ధైర్యం ఇస్తే ఆ అబ్బాయి అటు పడేసి అక్క మీరేం చెప్తే నేను అదే చేస్తా అని చెప్పేసి నిలబడ్డాడు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఒక్కొక్క రియాక్షన్ ఏమిటంటే ఇది నాకు సంబంధించింది, ఇది నాకు సంబంధించింది, నేను అప్రోచ్ అవ్వాలంటే ఎలా అని సవాలక్ష. ఆల్రెడీ నా ఫేస్బుక్ స్టాలిన్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి ఫేస్బుక్లో నా నెంబర్ ఉందండి. ఆల్రెడీ నేను స్టాలిన్ బెస్ట్ స్టాలిన్ బెస్ట్ సొల్యూషన్స్ అని కొడితే నా ఫోన్ నెంబర్ వస్తుంది, దానికి ఫోన్ చేయొచ్చు. నా ప్రొఫైల్ పిక్ కూడా అదే పెట్టాను. సో ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎనీ టైం నాది ఏ రాత్రి కూడా ఫోన్ ఆఫ్ ఉండదండి.